దావీదు దేవుని సన్నిధిలో బాల్యం నుంచి ఎదుగుతూ ఉన్నాడు. నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే నాకు నమ్మిక పుట్టించితివి అన్నాడు. అంటే దేవుని మీద నమ్మకం ఉంచాడు దావీదు. దావీదు పెరుగుతున్న కొలది ఆయన విశ్వాసం కూడా పెరుగుతూనే ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు సమయం దొరికిన కొలది పాటలు పాడుతూ, పాటలు రాస్తూ, వాద్యాలు వాయిస్తూ దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. దావీదు ఎక్కువగా గొర్రెలను మేపేవాడు. బాల్యము నుంచి దేవుని యొక్క దయలో, దేవుని యొక్క కృపలో ఎదుగుతూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క కనులు దావీదుని చూస్తూనే ఉన్నాయి. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా ఆయన కనుదృష్టి ఉంది. ప్రియులారా, దావీదు అరణ్యములో గొర్రెలను మేపుకుంటూ సమయం దొరికిన కొలది దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతులకి దేవుడు చాలా సంతోషించేవాడు. దావీదుని ఎంతగా ఆశీర్వదించాలనుకున్నాడంటే గొర్రెలను వెంబడించటం మానిపించి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా దేవుడు చేశాడు. సాధారణంగా గొర్రెలు మేపుకుంటున్నటువంటి ఒక మనిషి దేశానికి రాజు అయ్యాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడంటే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేసిన ఒక గొప్ప రాజు దావీదు రాజు. హల్లెలూయా. దావీదు జీవితం అంతా కూడా దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి మేలులను అనుభవిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చాడు. దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతామండి? దేవునికి మనం ఏమిచ్చినను రుణం తీర్చుకోలేని వారము. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని దేవునికి మనం స్తోత్రం చెల్లించటం, దేవునికి ప్రార్థన చేయటం తప్ప, దేవుడు చెప్పినట్లుగా మరి న్యాయంగా నడుచుకోవటం, కనికరం ప్రేమించటం, దీన మనసు కలిగి నడుచుకోవటం తప్ప మనం ఏమి చేయగలుగుతాం? దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతాం? ప్రియులారా, దావీదు ఎలాంటి వాడంటే ఒక సందర్భంలో దేవుడు చెప్పాడు, దావీదు నా హృదయానుసారుడు అని. ఎలాంటి వాడు? దేవుని మనసు ఎలా ఉంటుందో దావీదు మనసు అలాగే ఉంటుంది. దావీదు న్యాయం చెప్తాడు. తల్లి మంచి ప్రార్థన పరురాలు, తల్లి దేవుని గురించి బోధిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో ఎలా నడుచుకోవాలో నేర్పించగలిగినటువంటి ఒక వ్యక్తి తల్లే. తల్లి ప్రార్థన ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఒక చిన్న సందర్భం చెబుతాను. ఒక చిన్న పిల్లవాడికి చదువు రావట్లేదు. ఈ స్కూల్ కాదని మరొక స్కూల్ కాదని మరొక స్కూల్ అన్నీ కూడా జాయిన్ చేపిస్తే ఆ పిల్లోడికి పూర్తిగా చదువు రావట్లేదు. టీచర్స్ చెప్పారు వాళ్ళ అమ్మకి, మీ పిల్లవాడికి చదువు రాదు, ఫీజు దండగా మీరు ఇంటికి తీసుకొని వెళ్ళండి అని. ఆ తల్లి బాధపడకుండా ఆ బిడ్డను తీసుకొచ్చుకొని చెప్పింది. ఆ బిడ్డతో ఏమందంటే, చూడమ్మా, వీళ్ళందరూ నీకు చదువు చెప్పడానికి పనికిరారు. తల్లే టీచర్గా మారిపోయింది. అతను కొన్నాళ్ళకి ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. వెలుగును కనిపెట్టాడు. ఆయన ద్వారానే ప్రపంచం వెలిగించబడింది. పిల్లరా, దేవుడు నన్ను వెలిగించాడు, నేను ప్రపంచాన్ని వెలిగించాను అన్నాడు. అలాగే దేవుడు మనల్ని వెలిగిస్తే, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. థామస్ ఆల్వా ఎడిసన్ 95, 96, 2000 సంవత్సరం దాకా కూడా కరెంట్ లేని ఇల్లు ఎన్నో ఉన్నాయి. ఈరోజు కరెంట్ లేని ఇల్లు లేనే లేదు. ఒకానొక టైంలో 2000 పైకంటే కూడా కరెంట్ లేని గృహాలు అనేకమైనవి ఉన్నాయి. ఈరోజు అందరము ఎల్ఈడి బల్బులు కాంతిలో మనం తిరుగుతున్నామంటే దానికి ఎవరు కారకులో తెలుసా? థామస్ ఆల్వా ఎడిసన్. అతనికి అసలు చదువే రాదన్నారు, అతను పనికిరాడు అన్నారు. కానీ దేవుడు ఆయన వెలిగించాడు, ఆయన ప్రపంచాన్ని వెలిగించాడు. దేవుడు ఒక మనిషిని ఆశీర్వదిస్తే ఆ మనుషుడు ఆశీర్వాదకరంగా ఉంటాడు. కానీ మన తల్లిదండ్రులుగా మన పిల్లలకి ఏం చెప్పాలంటే జీవితం మీద నమ్మకం కలిగించాలి, వాళ్ళకు ధైర్యం కలిగించాలి. మన పిల్లల్ని తిడుతూ ఉంటాం, శాపనార్థాలు పెడుతూ ఉంటాం, కొడుతూ ఉంటాం, అలా ఇలా అని. తల్లి పాలల్లోనే విశ్వాసం ఉంది. తల్లి విశ్వాసం ప్రార్థన చేస్తుంది కాబట్టి దావీదు తల్లిని చూసి అంత ప్రార్థన పరుడయ్యాడు. దేవునికి కోరుకునే లక్షణాలన్నీ దావీదులో పుష్కలంగా ఉన్నాయి. ప్రియులారా, దావీదు దేశానికి
రాజయిన తర్వాత సాతానుడు దావీదును చూస్తున్నాడు. దావీదుని ఎలాగైనా పడేయాలని గట్టిగా తోశాడంట. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసేసాడు, మెల్లగా తోయలా. అంటే అప్పటి వరకు మంచి విశ్వాసంలో ఎదుగుతూ దేవుని కృపలో బలం పొందుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుభవిస్తూ ఉన్నటువంటి దావీదు జీవితంలో సాతానుడు ఎంటర్ అయ్యాడు. ప్రియులారా, సైతాన్ని ఎంత గట్టిగా త్రోసివేశాడు చూడండి. చావు దెబ్బ కొట్టాడంట. ఎటువంటి చావాలనే పడద్రోసాడంట దావీదుని. సైతాను ఎవరిని మింగివేయాలా, ఎవరిని పాడు చేయాలా, ఎవరిని దేవునికి దూరం చేయాలా, ఎవరికి దేవుని మీద విశ్వాసం లేకుండా చేయాలా, వాడి పని ప్రయత్నాలన్నీ కూడా దేవుని మీద నుంచి మన మనసును తొలగించే ప్రయత్నమే. దేవుని మీద నుంచి మన మనసును తొలగించాలంటే మనకేం వస్తాయంటే శ్రమలు, బాధలు, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము, జీవము, మరణము, ఉన్నవి రాబోవు అని రకరకాలుగా దేవుని నుండి దూరం చేసే సాతాను యొక్క అస్త్రాలు ఇవన్నీ దావీదు మీద బహుబలముగా మరి పనిచేస్తున్నాడు సైతాను. పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసివేసితివి. నువ్వు గట్టిగా తోస్తే నా దేవుడే నన్ను విడిచిపెడతాడు అనుకుంటున్నావా? ఇక అంటాడు, నేను క్రింద పడినను తిరిగి లేస్తాను, అంధకారములో కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగై ఉంటాడు. నేను క్రింద పడినా తిరిగి లేస్తాను, చీకట్లో కూర్చున్నా యెహోవా నాకు వెలుగై ఉంటాడు. నా శత్రువా నా మీద అతిశయపడవద్దు. ఇప్పుడు నేను బాధల్లో ఉన్నానని, ఇప్పుడు నేను అప్పుల్లో ఉన్నానని, ఇప్పుడు నేను జబ్బుల్లో ఉన్నానని, ఇప్పుడు నేను సమస్యల చేత సతమతం అవుతున్నానని నా శత్రువా నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావు, కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. నేను క్రింద పడినను తిరిగి లేస్తాను, అంధకారంలో కూర్చున్నాను, దేవుడు నాకు వెలుగై ఉంటాడు. ఆయన కృంగిన వారిని లేవనెత్తువాడు, గుండె చెదిరిన వారిని సైతం బాగు చేయవాడు. ప్రియులరా, దావీదును ఎంత గట్టిగా త్రోసివేశాడంటే దావీదును చావు దెబ్బ కొట్టాడు సాతానుడు. అలాగే కొన్ని సందర్భాల్లో దావీదు మాత్రమే కాదు, దేవుని సన్నిధికి నడిపించబడుతున్న మనందరికీ కూడా ఏదో ఒక సందర్భంలో భయంకరమైనటువంటి కఠినమైనటువంటి శ్రమలు ఎదురవుతాయి. అది ఈ శ్రమ అని అనటానికి లేదు, ఏ శ్రమ అయినా కానీ ఎలా ఉంటుందంటే మరణాన్ని రుచి చూసే అన్ని శ్రమలను కూడా మనం ఫేస్ చేయాల్సి వచ్చింది ప్రియులారా. ఎందుకంటే శ్రమలో దేవుడు మనల్ని విడిచిపెట్టడు. శ్రమలో దేవుని కృప మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. అందుకని దావీదు అంటాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, శ్రమ పొంది ఉండటం నాకు మేలాయను. శ్రమ పొంది ఉండటం నాకేమైంది? మేలు. శ్రమలు మనకు మేలు కలుగు చేస్తాయి. కనుక మీరు శ్రమలు వచ్చినప్పుడు మీరు కృంగిపోవద్దు. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో, ప్రభువా ఈరోజు నీ ప్రియబిడ్డలతో నేను ఏం మాట్లాడాలి? దావీదు పడినటువంటి శ్రమలు, దేవుడు ఏ విధంగా సహాయం చేశాడో, అపవాదిని దావీదు విషయంలో ఎలాగైతే సిగ్గుపరిచాడో ఆ విషయాలు మీతో మాట్లాడమని దేవుడు నాకు తెలియజేస్తూ వచ్చాడు. పిల్లరా, దావీదుని సాతానుడు చావు దెబ్బ కొట్టాడు, గట్టిగా పడద్రోసాడు. ఇక తిరిగి లేవలేనంత గట్టిగా పడద్రోస్తే యెహోవా దావీదునకు సహాయము చేశాడు.